नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। भारत रत्न वकील संविधान निर्माता डॉक्टर बी.आर. अम्बेडकर की पुण्यतिथि के अवसर पर SC/ST अध्यक्ष कुरुसापेली रविंदर के तत्वाधान में शनिवार को काजीपेट रेलवे स्टेशन परिसर में अम्बेडकर की पुण्यतिथि का कार्यक्रम बड़े पैमाने पर आयोजित किया। अम्बेडकर संगम के अध्यक्ष रविंदर ने कार्यक्रम की अध्यक्षता की। कार्यक्रम में मुख्य अतिथि के रूप में भाजपा पूर्व विधायक मार्टिनेनी धर्मराव ने भाग लिया और सबसे पहले डॉक्टर बी.आर. अम्बेडकर चित्र पर माला पहनाई गई और श्रद्धांजलि दी गई। बाद में संघ के अध्यक्ष रविंदर सिंह ने कहा कि डॉक्टर बी.आर. अम्बेडकर एक महान व्यक्ति थे जो दबे कुचले वर्गों के लिए उम्मीद की रोशनी थे और अम्बेडकर ने राज्य बनाने का कारण भी यही दिया था। उन्होंने हमसे अम्बेडकर के सपने को पूरा करते रहने का आह्वान किया। इस कार्यक्रम में रेलवे कर्मचारी और अन्य लोगों ने भाग लिया। तेलंगाना हनुमाकोंडा जिला 9 भारत समाचार से शिव कुमार की रिपोर्ट। ప్రతి సంవత్సరం అంబేద్కర్ యొక్క వర్ధంతి జయంతిలో ఘనంగా మరి చాలా ఆదర్శవంతంగా ఉండే విధంగా మనం జయంతి వర్ధంతులు చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు ఆయన వర్ధంతిని చేయడానికి కారణము మరి ఆయన చేసిన ఈ దేశానికి చేసిన సేవ, ఈ బడుగు బలహీన వర్గాల వారికి చేసిన సేవని ఇవన్నీ గుర్తుపెట్టుకొని సమాజానికి కూడా ఈ అంబేద్కర్ యొక్క పూర్తి చరిత్ర తెలిసే విధంగా ఉండాలనేది ఉద్దేశంతోనే మనం ఈ విధంగా కాజీపేట చౌరస్తాలో పెట్టడం, రైల్వే స్టేషన్ ఎదురుగా పెట్టడం జరిగింది. అలాగే మరి ఈయన యొక్క ఉద్దేశాలను 10 మంది వక్తలను పిలిపించి మనం 10 మంది తెలియజేస్తే వాళ్ళకు ఈయనకు చరిత్ర చాలామంది తెలిసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మనం చేయడం జరుగుతూ ఉన్నది. ఇక ముందు కూడా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం మీద చాలామంది వక్తలు సూచనలు చేయడం జరిగింది. ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలు కానీ అలాంటి అందరికీ ఈ వర్ధన సందర్భంగా, జయంతి సందర్భంగా మనం వాళ్ళకు ఉచితంగా ఇచ్చి ఆయన జీవిత చరిత్ర మొత్తం అందరికీ తెలియాలి. ఈ దేశానికి ఆయన చేసిన సేవలు, ఈ దేశానికి ఏమి చేసిండు, ఏ విధంగా ఈ దేశం అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర ఉంది. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఈరోజు ఏర్పడడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంటారు. ఈ వ్యవస్థ అంతా తెలియాలి అంటే ఆయన జీవిత చరిత్ర అందరికీ తెలియాలి. తెలిస్తేనే మరి ఈ అంబేద్కర్ యొక్క గొప్పతనం తెలుస్తుంది. ప్రపంచ దేశాలు అంబేద్కర్ గురించి పొగుడుతూ ఉన్నారు, కొనియాడుతూ ఉన్నారు. కానీ భారతదేశంలో తక్కువ మందికి అంబేద్కర్ యొక్క చరిత్ర, అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర చాలా తక్కువ ఉత్తేజులయ్యి వాళ్ళు కూడా కొంత సమాజానికి ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ తమ జీవితాలను ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం.